2026 స్టార్ట్. నూతనమైన మలుపులు నీ జీవితంలో, నూతన అధ్యాయం స్టార్ట్ అయింది. అది నీకు చూపించడానికే బ్రతకనిచ్చాడు నిన్ను. లేకపోతే 25లోనే క్లోజ్. 26 కూడా నీకు నాకు ఇచ్చాడంటే ఇన్నాళ్ళ నీ కన్నీటి ప్రార్థనకు జవాబు ఈ సంవత్సరంలో నీకు ఇవ్వబోతున్నాడు. ఇన్నాళ్ళ నీ నిరీక్షణను ఎదురు చూపుకి ఒక జవాబు ఈ సంవత్సరంలో నీకు ఇవ్వబోతున్నాడు. అల్పమైన వాటిని ఆశించును నా హృదయం, అధికమైన మేళ్లను దాచును నీ మంచితనం. ఏది నిన్ను కోరాలో ఎరుగదు నా వెర్రితనం, ఏది నిన్ను కోరాలో ఎరుగదు నా వెర్రితనం. ఏది నాకు కావాలో ఎంచి ఇచ్చు నీ జ్ఞానం, ఏది నాకు కావాలో ఎంచి ఇచ్చు నీ జ్ఞానం. అధికముగా చేయగలవు యేసయ్యా, నాకు చాలిన దేవుడవు నీవేనయ్యా. అధికముగా చేయగలవు యేసయ్యా, నన్ను నడిపే సారథివి నీవేనయ్యా. అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే. మార్కెట్కి పోతే దొరికిన పండు తీసుకుని టపా తింటమే. అది పుచ్చిపోయిందా, పాడైపోయిందా, పనికి వచ్చిందా, ఎగబడి తింటమే. ఏదో కాయ దొరికిందని మమ్మీ తీసుకున్నానని కొరికాడు అనుకో, అమ్మ చూసినప్పుడు అది పుచ్చింది అనుకో, వీడు చూడలా, నవ్విలాడు, మొదలు పెట్టాడు, నెత్తి మీద ఒకటి వేసిద్ది, ఇచ్చాడు, పడే అది తీసుకున్నాడు వాడు, అది పుచ్చిపోయింది బాబు, అయినా పర్లేదు మా లెక్కలోని చేర్చు, ఆగురా, తొందర ఏందిరా, ఆగు అని వెతికి ఎంచిద్ది. పండింది, తీయగా ఉండేది, పెద్ద సైజులో ఉండేది, సరిగ్గా ఒక కాయ తింటే అటు కడుపు నిండిపోయేంత దాన్ని వెతికి ఇది తిను. ప్రస్తుతం నువ్వు ఫేస్ చేస్తున్న పరిస్థితులు చూసి దుఃఖపడవాకు, దిగజారిపోవాకు, ఇంతేలే అని రాజీ పడవాకు. ఉంది 2025 అయిపోయింది కదా, 2026 స్టార్ట్. నూతనమైన మలుపులు నీ జీవితంలో, నూతన అధ్యాయం స్టార్ట్ అయింది. అది నీకు చూపించడానికే బ్రతకనిచ్చాడు నిన్ను. లేకపోతే 25లోనే క్లోజ్. 26 కూడా నీకు నాకు ఇచ్చాడంటే ఇన్నాళ్ళ నీ కన్నీటి ప్రార్థనకు జవాబు ఈ సంవత్సరంలో నీకు ఇవ్వబోతున్నాడు. ఇన్నాళ్ళ నీ నిరీక్షణను ఎదురు చూపుకి ఒక జవాబు ఈ సంవత్సరంలో నీకు ఇవ్వబోతున్నాడు. శ్రేష్టమైనది ఏవేవి దాచిపెట్టాడు అవన్నీ కూడా ఈ ఇయర్లో నీకు ఇవ్వటం మొదలు పెడుతున్నాడు ఆయన. ఎంతమందికి విశ్వాసం ఉంది? చెప్పు, గట్టిగా స్తోత్రం చెప్పు. వెలిగెత్తి చెప్పి ఇంకోసారి చెప్పు, నీకు స్తోత్రం. ఆయన శ్రేష్టమైన నాయన, ఏనాయన చేసి ఉన్న. ఏమండి, టైం అవుతుంది కాబట్టి మీరు వింటారుగా, ఇంకెందుకులే బిడ్డలారా, ఈ విషయాలు హృదయంలో పెట్టుకోండి. ఓడిపోండి దేవుని మంద, నా చిత్తం ఓడిపోవాలి తండ్రి అని కోరుకోండి, నీ చిత్తమే నాలో గెలవాలి తండ్రి అని కోరుకోండి. మీ మీద మీ విశ్వాసం తొలగిపోవాలి. ఎంత మీ మీద మీకు విశ్వాసం పోతుందో అంతగా మీకు ఆయన యందలి విశ్వాసం ఏర్పడుతుంది. దేవునికి మహిమ. అప్పుడేం జరిగిందో తెలుసా? ఆయన యందు నువ్వు ఉంచే విశ్వాసం ఎలాంటి పనులంటే, నువ్వు ఊహలో కూడా ఊహించని కార్యాలు నువ్వు అనుభవిస్తావు. ఇప్పుడు అబ్రహాం బ్రతుకు చూడండి మీరు. ఒకవేళ ఇష్మాయేల్ని బ్రతికనిచ్చినట్టయితే వాళ్ళు మాత్రమే పోయి తండ్రివైన అబ్రహామా అనేవాళ్ళు. ఇప్పుడు ఇస్సాకుని ఇవ్వటం వల్ల ఇస్సాకులోంచి యేసయ్య వచ్చాడు. అటు యూదులు ఇస్సాకు నుంచి వచ్చారు. ఇప్పుడు యూదులు తండ్రి అంటున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తునందు భూలోకములోని సకల వంశములు, జాతి, కుల, మత ప్రాంతీయ భేదాలు లేకుండా నువ్వు కేరళ పోయి చూడు, మలయాళంలో వాళ్ళు హల్లెలూయా అంటున్నారు.
నువ్వు తమిళనాడు పోయి చూడు, తమిళంలో వాళ్ళు హల్లెలూయా అంటుంటారు. గాడికన్నా పో, నీ తండ్రిని మహింపరుస్తూ ఉంటారు. ఎక్కడికన్నా పో, మీ నాన్నని మహింపరుస్తూ ఉంటారు, మీ నాన్నని కనపరుస్తూ ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఎవరిని? తండ్రిని మహింపరుస్తారు. ఈ సకల వంశాలన్నీ కలిపి అబ్రహాం చూసి తండ్రివేనా అబ్రహామా అంటారు. మీరెవరు నాయనా? మీదే వంశం నాయనా, మేము ఫలానా. మీకు తండ్రిని ఎట్లయ్యాను నాయన? ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము కూడా కుమారులే. కాబట్టి క్రీస్తునందు మేము విశ్వాసులము, విశ్వాసాన్ని బట్టి నీకు కూడా కుమారులం. ఇప్పుడు ఎంతమంది పిల్లలు చూడండి, ఇక లెక్కేసుకోలేక ఆయన ఏం చేయాలా? జుట్టు వీక్కోవాలి. ప్రతి ఒక్కడు వచ్చి డాడీ అబ్రహాం డాడీ అంటుంటాడు. తమ్ముడు ఏం ఆశీర్వాదం అయ్యా? అవసరాన్ని తీర్చమనే నా దీనయాచన పట్టజాల పోతినిగా నీవిచ్చిన దీవెన, పట్టజాల పోతినిగా. ఈ పాట అంతా అబ్రహాంకి లింక్ అయి ఉంది. దేవునికి స్తోత్రం. అబ్రహాము సంబంధులైన విశ్వాసులందరికీ లింక్ అయి ఉంది. కాబట్టి గ్రహించి రెండు విషయాలు గుర్తించండి. ఒకటి, పునః ప్రతిష్ట చేసుకుంటూ దేవునితో అనుబంధాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేయండి. అది నిర్లక్ష్యం చేశారంటే మీకు తెలియకుండానే క్రమక్రమంగా తరిగిపోయి చివరికి ఆరిపోయి చివరికి సౌల్లాగా ఆత్మను కోల్పోయే ప్రమాదంలోకి వెళతారు. అది నీ పరిచర్యాన్ని అడ్డం పెడతావో, లేకపోతే నీ బిజీ షెడ్యూల్ అని అడ్డం పెడతావో, లేక నీ కుదరట్లేదని అడ్డం పెడతావో, నువ్వు ఏ సోది చెప్తావో నాకు అనవసరం. అవన్నీ నిన్నే పాడు చేస్తాయి. చివరికి ఆత్మ నిన్ను వదిలిపోయే పరిస్థితికి తీసుకెళ్తాయి అనేది మాత్రం మర్చిపోవద్దు. నంబర్ 1, ఎప్పటికప్పుడు నిన్ను నువ్వు పరిశీలించుకుంటూ నీ ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకుంటూ, ముందు నువ్వు, తర్వాత నీ సేవ. ఫస్ట్ నువ్వు ఆయనకి ఇష్టం. అందుకే నువ్వు ఆయనతో ఉండాలి, ఆయన దగ్గరే శక్తి పొందాలి, ఆ తర్వాతే పని చేయాలి. కానీ పనిని ముందు పెట్టి దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసి దేవునితో గడపటం అనే ప్రక్రియను అశ్రద్ధ చేసిన సేవకుడు, విశ్వాసి ఎవరైనా సరే దెబ్బతింటారు, ఫలించకపోగా వాళ్ళ ఆత్మీయతలో కూడా దిగజారిపోతారు. అది తప్పు. ముందెవరు? ఆ దేవుడు, ఆయనతో ఉన్న అనుబంధం తెగకుండా చూసుకోవాలి. దాన్ని మళ్ళా ఆ కనెక్షన్ని కలుపుకోవటానికి పునః ప్రతిష్ట, మళ్ళా దేవునితో అనుబంధం. నువ్వు ఎంత పరిచర్యలకైనా విస్తరించు, ఆ అనుబంధాన్ని మాత్రం కోల్పోకూడదు. ఏ అనుబంధాన్ని? ఆయనతో ఉన్న అనుబంధాన్ని పెనవేసుకోవాలి. భక్తుడు ఏమన్నాడు? మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము. దేవునికి మహిమ. ఇలాంటి బలహీనలు కాబట్టి దేవుడు మనకి ఏం చేస్తాడంటే, చూడు అంటాడు, చూడు మాట్లాడు నడువు అంటాడు. అర్థమైందా? ఈ ఒక్క మాట మళ్ళీ చదివి ఇక ప్రార్థన చేసుకొని వెళ్దాం. ఒకసారి మళ్ళీ ఆయన నీకు ఏది చేయాలనుకున్నాడు అదే చేస్తాడు. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. పిచ్చిగా నువ్వు 100 రెట్లు ఆశీర్వదించబడాలని కోరుకుంటాడు పిచ్చి తండ్రి. నువ్వు అడుగుతావు అల్పమైనవే, శ్రేష్టమైన వాటిని సిద్ధపరిచాడు, అందిస్తాడు. ఎంతమందికి విశ్వాసం ఉంది చెప్పు? నీ కాళ్ళ ముందు చూపు చూసి, ప్రస్తుతం నువ్వు ఫేస్ చేస్తున్న పరిస్థితులు చూసి దుఃఖపడవాకు.
దిగజారిపోవాకు. ఇంతేలే అని రాజీ పడవా. ఉంది 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 2025 అయిపోయింది కదా, 2026 స్టార్ట్. నూతనమైన మలుపులు నీ జీవితంలో, నూతన అధ్యాయం స్టార్ట్ అయింది. అది నీకు చూపించడానికే బ్రతకనిచ్చాడు నిన్ను. లేకపోతే 25లోనే క్లోజ్. 26 కూడా నీకు నాకు ఇచ్చాడంటే ఇన్నాళ్ళ నీ కన్నీటి ప్రార్థనకు జవాబు ఈ సంవత్సరంలో నీకు ఇవ్వబోతున్నాడు. ఇన్నాళ్ళ నీ నిరీక్షణను ఎదురు చూపుకి ఒక జవాబు ఈ సంవత్సరంలో నీకు ఇవ్వబోతున్నాడు. శ్రేష్టమైనవి ఏవేవి దాచిపెట్టాడు అవన్నీ కూడా ఈ ఇయర్ లో నీకు ఇవ్వటం మొదలు పెడుతున్నాడు ఆయన. ఎంతమందికి విశ్వాసం ఉంది? చెప్పు, గట్టిగా స్తోత్రం చెప్పు. వెలిగెత్తి చెప్పు, ఇంకోసారి చెప్పు, నీకు స్తోత్రం. ఆయన శ్రేష్టమైన నాయన. ఏనాయన చేసి ఉన్న ఏమండి, టైం అవుతుంది కాబట్టి మీరు వింటారుగా, ఇంకెందుకులే బిడ్డలారా. ఈ విషయాలు హృదయంలో పెట్టుకోండి. ఓడిపోండి దేవుని మంద. నా చిత్తం ఓడిపోవాలి తండ్రి అని కోరుకోండి. నీ చిత్తమే నాలో గెలవాలి తండ్రి అని కోరుకోండి. మీ మీద మీ విశ్వాసం తొలగిపోవాలి. ఎంత మీ మీద మీకు విశ్వాసం పోతుందో అంతగా మీకు ఆయన యందలి విశ్వాసం ఏర్పడుతుంది. దేవునికి మహిమ. అప్పుడేం జరిగిందో తెలుసా? ఆయన యందు నువ్వు ఉంచే విశ్వాసం ఎలాంటి పనులంటే, నువ్వు ఊహలో కూడా ఊహించని కార్యాలు నువ్వు అనుభవిస్తావు. ఇప్పుడు అబ్రహాం బ్రతుకు చూడండి మీరు. ఒకవేళ ఇష్మాయిల్ని బ్రతికనిచ్చినట్టయితే వాళ్ళు మాత్రమే పోయి తండ్రివైన అబ్రహామా అనేవాళ్ళు. ఇప్పుడు ఇస్సాకుని ఇవ్వటం వల్ల ఇస్సాకులోంచి యేసయ్య వచ్చాడు. అటు యూదులు ఇస్సాకు నుంచి వచ్చారు. ఇప్పుడు యూదులు తండ్రి అంటున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తునందు భూలోకములోని సకల వంశములు, జాతి, కుల, మత ప్రాంతీయ భేదాలు లేకుండా నువ్వు కేరళ పోయి చూడు, మలయాళంలో వాళ్ళు హల్లెలూయా అంటుంటారు. నువ్వు తమిళనాడు పోయి చూడు, తమిళంలో వాళ్ళు హల్లెలూయా అంటుంటారు. ఎక్కడికన్నా పో, నీ తండ్రిని మహింపరుస్తూ ఉంటారు. ఎక్కడికన్నా పో, మీ నాన్నని మహింపరుస్తూ ఉంటారు, మీ నాన్నని కనపరుస్తూ ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఎవరిని? తండ్రిని మహింపరుస్తారు. ఈ సకల వంశాలన్నీ కలిపి అబ్రహాం చూసి తండ్రివేనా అబ్రహామా అంటారు. మీరెవరు నాయనా? మీదే వంశం నాయనా, మేము ఫలానా. మీకు తండ్రిని ఎట్లయ్యా నాయనా? ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము కూడా కుమారులే. కాబట్టి క్రీస్తునందు మేము విశ్వాసులము, విశ్వాసాన్ని బట్టి నీకు కూడా కుమారులం. ఇప్పుడు ఎంతమంది పిల్లలు చూడండి, ఇక లెక్కేసుకోలేక ఆయన ఏం చేయాలా? జుట్టు వీక్కోవాలి. ప్రతి ఒక్కడు వచ్చి డాడీ అబ్రహాం డాడీ అంటుంటాడు. తమ్ముడు ఏం ఆశీర్వాదం అయ్యా. అవసరాన్ని తీర్చమనే నా దీనయాచన పట్టజాల పోతినిగా నీవిచ్చిన దీవెన, పట్టజాల పోతినిగా. ఈ పాట అంతా అబ్రహాంకి లింక్ అయి ఉంది. దేవునికి స్తోత్రం. అబ్రహాము సంబంధులైన విశ్వాసులందరికీ లింక్ అయి ఉంది. కాబట్టి గ్రహించి రెండు విషయాలు గుర్తించండి. ఒకటి, పునః ప్రతిష్ఠ చేసుకుంటూ దేవునితో అనుబంధాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేయండి. అది నిర్లక్ష్యం చేశారంటే మీకు తెలియకుండానే క్రమక్రమంగా తరిగిపోయి చివరికి ఆరిపోయి చివరికి సౌల్లాగా ఆత్మను కోల్పోయే ప్రమాదంలోకి వెళతారు. అది నీ పరిచర్యాన్ని అడ్డం పెడతావో, లేకపోతే నీ బిజీ షెడ్యూల్ అని అడ్డం పెడతావో, లేక నీ కుదరట్లేదని అడ్డం పెడతావో, నువ్వు ఏ సోది చెప్తావో నాకు అనవసరం. అవన్నీ నిన్నే పాడు చేస్తాయి. చివరికి ఆత్మ నిన్ను వదిలిపోయే పరిస్థితికి తీసుకెళ్తాయి అనేది మాత్రం మర్చిపోవద్దు. నంబర్ 1, ఎప్పటికప్పుడు నిన్ను నువ్వు పరిశీలించుకుంటూ నీ ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకుంటూ, ముందు నువ్వు, తర్వాత నీ సేవ. ఫస్ట్ నువ్వు ఆయనకి ఇష్టం. అందుకే నువ్వు ఆయనతో ఉండాలి.
ఆయన దగ్గరే శక్తి పొందాలి, ఆ తర్వాతే పని చేయాలి. కానీ పనిని ముందు పెట్టి దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసి దేవునితో గడపటం అనే ప్రక్రియను అశ్రద్ధ చేసిన సేవకుడు, విశ్వాసి ఎవరైనా సరే దెబ్బతింటారు, ఫలించరు. ఫలించకపోగా వాళ్ళ ఆత్మీయతలో కూడా దిగజారిపోతారు. అది తప్పు. ముందెవరు? ఆ దేవుడు, ఆయనతో ఉన్న అనుబంధం తెగకుండా చూసుకోవాలి. దాన్ని మళ్ళా ఆ కనెక్షన్ని కలుపుకోవటానికి పునః ప్రతిష్ట, మళ్ళా దేవునితో అనుబంధం. నువ్వు ఎంత పరిచర్యలకైనా విస్తరించు, ఆ అనుబంధాన్ని మాత్రం కోల్పోకూడదు. ఏ అనుబంధాన్ని? ఆయనతో ఉన్న అనుబంధాన్ని పెనవేసుకోవాలి. భక్తుడు ఏమన్నాడు? మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము. దేవునికి మహిమ. ఇలాంటి బలహీనలు కాబట్టి దేవుడు మనకి ఏం చేస్తాడంటే, చూడు అంటాడు, చూడు మాట్లాడు నడువు అంటాడు. అర్థమైందా?